హే గైస్ వెల్కమ్ టు మై ఛానల్. సో ఇవాళ మనం కొత్త వ్లాగ్తో మళ్ళీ ముందుకు వచ్చేసాము. ఇవాళ మేము భువనేశ్వరి దేవి టెంపుల్కి వెళ్తున్నాం. సబ్బవరంలో ఉంది. 1 అవర్ పట్టిద్ది. సో మేము అందరం అయితే బస్సు ఎక్కిపోయాము. 1 hour later. మేము బస్సు అయితే దిగిపోయాము. ఇప్పుడు ఆటో ఎక్కుతున్నాం. ఎందుకంటే బస్ నుంచి దిగాక అక్కడి నుంచి ½ అవర్ ఆటో జర్నీ అనమాట. ఇప్పుడైతే మేము వచ్చేసాము. ఇక్కడి నుంచి లాంగ్ డిస్టెన్స్ అనమాట. 1 కిలోమీటర్ నడిస్తే వచ్చేసిద్ది. వీళ్ళందరూ నా ఫ్రెండ్స్ అభిరామ్, భాస్కర్, ఢిల్లీ, ప్రసాద్, నాగరాజ్ గడు ఉన్నాడు కదా, వీడేమన్నమాట మాకు ప్లాన్ చేశాడు. అరే ఇలా ఇలా వెళ్దాంరా, ఈ టెంపుల్ చాలా బాగుంటుందని. సో వీడు అన్నందుకు వెళ్తున్నాం. చూడ అందరూ ఎక్సైట్మెంట్గా ఉన్నారు చాలా. సో ఇక్కడి నుంచి ఇంకా ½ కిలోమీటర్ ఉంది. ½ కిలోమీటర్లో మనం వెళ్ళిపోతాం. మేమైతే వచ్చేసాం. ఫస్ట్ కింద గుడిని విజిట్ చేసుకుంటాము. ఇక్కడ టెంపుల్ విజిట్ చేశాక పైన మెట్లు ఎక్కి ఇంకో టెంపుల్కి వెళ్ళాలి. సో అందరూ సైడ్కి వెళ్తున్నారు ఏంటి అని అనుకుంటున్నారా? సైడ్ని కూడా ఇంకొకటి ఉంది పైన మెయిన్. ఈ సైడ్న ఏమొచ్చి వినాయకుడి గుడి ఉందన్నమాట. సో అందరూ లోనికి వెళ్ళిపోతున్నాము. ఇదైతే వినాయకుడి గుడి చాలా బాగుంది. మీరు ఒకసారి తప్పకుండా విజిట్ చేయండి గాయస్. మేమైతే వినాయకుడి గుడి విజిట్ చేసాము. ఇప్పుడు మేము బయటికి వెళ్ళిపోతున్నాము. ఇప్పుడు మెయిన్ గుడి సైడ్ వెళ్ళిపోతున్నాము. మెయిన్ గుడి పైన ఉంది. మీరు తప్పకుండా ఈ టెంపుల్కి అయితే రావాలి. సబ్బవరంలో ఉంది. టెంపుల్ అయితే చాలా బాగుంది గైస్. మాకైతే ఇప్పుడు వరకు అయితే నచ్చింది. మెయిన్ టెంపుల్ ఎలాగుందో చూడడంలోన. సో టెంపుల్ అయితే చాలా బాగుంది. ఈవిడే భువనేశ్వరి దేవి. సో గాయస్ ఇప్పుడే మేము టెంపుల్ దర్శనం అయిపోయింది. సో ఇప్పుడు మేము కిందకి వెళ్ళిపోతున్నాము. మా ఫ్రెండ్స్ అందరూ వెళ్తున్నారు. మేమైతే టెంపుల్ దర్శనం చేసాం. ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోతున్నాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ యువర్ చైతు వ్లాగ్స్. బాయ్.